హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇదైతే ఇండియాలోనే అస్సాం. వరదలు వచ్చి కొన్ని వందల మంది ఆచూకీ లేకుండా పోయారు. ఇంచుమించు 50 మంది వరకు చనిపోయారు. 9 లక్షల మంది దీనివల్ల అఫెక్ట్ అయ్యారనేది రిపోర్ట్స్లో అయితే తెలుస్తుంది. ప్రతి సంవత్సరం అస్సాంకి ఫ్లడ్స్ వస్తాయి. వచ్చే సంవత్సరం ఆ ఏరియాకి ఫ్లడ్ వస్తుందని తెలిసి కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ లైవ్లీహుడ్ని గడిపే పరిస్థితి. మనం ఎందుకు ఫ్రెండ్స్ దీని గురించి ఎవరూ మాట్లాడట్లేదు? మనం ఎందుకు దీని గురించి అసలు ప్రిపేర్డ్గా లేము అన్నది నా క్వశ్చన్ అనమాట. జనాలు ఇంచుమించు 12 అవర్స్ చెట్ల మీద కూర్చొని డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు. ఇది ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఇదే ఇండియాలో వేరే ప్లేస్లో అయితే చాలామంది సెలబ్రిటీస్ ఈ పార్టీకి ట్వీట్లు పెట్టి ఏదో ఒకటి చేసేవాళ్ళు. వీళ్ళు కూడా పిల్లలే కదా ఫ్రెండ్స్, వీళ్ళది కూడా ఫ్యూచరే కదా. మాకు హెలికాప్టర్ పైన వచ్చి ఫుడ్ పడేసి వెళ్ళిపోయే పరిస్థితి కాదు కావాల్సింది. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. అక్కడ న్యాచురల్గా డిజాస్టర్ అయినా కానీ జరిగేది, మాకు అక్కడ రిజల్యూషన్ కింద పర్మనెంట్ ఫ్లడ్ మేనేజ్మెంట్ అనేది జరగాలి. కెనాల్స్ కావాల్సినవన్నీ బిల్డ్ చేసి గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే పీపుల్ కావాలి. వీలైనంత వరకు మీరు దీని గురించి మాట్లాడండి, వీడియోని షేర్ చేయండి, కుదిరితే మీ సపోర్ట్ని అందించండి. లెట్స్ సేవ్ అస్సాం.